ఒక పూజ చేసినప్పుడు దాంభికం అనేటువంటిది ఉండవద్దు. అంటే ఆడంబరం, అంటే నేను ఇంత గొప్పగా చేశాను, నేను చేసేది 10 మందికి కనిపించాలి, లేదా ఈ కాలంలో ఫోటోలు తీసుకొని స్టేటస్లు పెట్టుకొని ఇట్లా 10 మందికి కనిపించేటువంటి దాంభికం అనేటువంటిది పూజలలో ఉండకూడదు. మొదటి నియమం. అదాంభిత్వం తథాస్తిక్యం, భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకము, విశ్వాసము అనేటువంటిది ఉండాలి. అషఠత్వం, సుభక్తత, మంచి భక్తి. అదేవిధంగా షఠత్వం అంటే ఈర్ష్యాద్వేషాలు లేకపోవుట. ప్రతి జీవి యందు, ప్రతి మనిషి యందు భగవంతుణ్ణి చూడాలి. శుశ్రూషత్వం, మంచి విషయాలు తెలుసుకునేటువంటి శుశ్రూతత్వం అనేటువంటిది కలిగి ఉండాలి. ఇక పండితులను, అదేవిధంగా పెద్దలను, మంచి ధార్మిక బుద్ధి కలిగినటువంటి వారిని సేవించడం. వినీతత్వం, మంచి మెత్తని మనస్తత్వం కలిగి ఉండి జీవహింస చేయకుండా ఈ నెల రోజులు ప్రతి జీవి యందు భగవంతుడిని దర్శించాలనేటువంటిది మొదటిది. బ్రహ్మణ్యత్వం అంటే బ్రహ్మజ్ఞానముల యందు, వేదశాస్త్రముల యందు, పురాణముల యందు తెలుసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడము బ్రహ్మణ్యం.